మరి మీరు రైటర్, మంచి రైటరు, మంచి నటులు, ఇటు మరి ఏం చేస్తారా? ఇక మరొకసారి మీరు స్టేట్మెంట్ చెప్పి ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డిగ్ డాగ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల. దాని కూడా నేను వెళ్ళను. సాక్షి వాళ్ళకి మీ పాదాబంధం చేత నన్ను క్షమించండి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక పరకదలుచుకోలేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. కాకపోతే మీరు చెప్పారు, నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మించాను. ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం, అది నా తప్పే. నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక నా కుటుంబం ఉంది. దయచేసి నా కుటుంబాన్ని నన్ను మన్నించి ఇంకొకరు పెట్టుకోండి. నేను ఈ రోజు నుంచి డిగ్ డాగ్ ప్రోగ్రామ్కి నేను రావటం లేదు. జగన్ గారు, మేడం గారు, మీకు కాళ్ళకి నమస్కారం పెడతా. నన్ను ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఎంతో 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 ప్రేమగా, ఒక ముఖ్యమంత్రి ఎంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని, ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు. అదొకటి అన్న, నన్ను క్షమించు. ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు, నా భార్య ఎప్పుడు 24 గంటలు నా భార్య భర్తల్లో ఉండాలా. అప్పుడు డబ్బుల కోసం ఇప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని పూరి గుడిసెలో ఉండవాడిని, సినిమాలో టికెట్లు అమ్ముకునేవాడిని. అలాంటి అప్పటికే డబ్బులు లేక పెళ్ళైన తర్వాత కూడా అప్పుడు నా భార్య బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా 24 గంటల సినిమా డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ రాజకీయం. పాపం నా భార్య, నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు కామెంట్ చేయలే. ఎంత అదృష్టవంతుడి, సేమ్ టైం అంత దురదృష్టవంతుడి. నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది. ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటా, డబ్బు లేనే ఇస్తా, నార్కో టెస్ట్ చేయండి మీరు కావాలంటే. అంతవరకు నేను చెప్పగలను. రాజకీయాల నుంచి తప్పుకుని పోసాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పోసాయి అన్నా, జగన్కి రామరావు చెప్పి పోసాయని అన్నా ఏం పెట్టుకుంటారు? ఒక్కసారి నేను చెప్పాను, నా పట్ల జగన్ గారు ఎలా ప్రేమించాడో మీకు తెలుసు. సేమ్ టైము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన నన్ను విమర్శించినప్పుడు కూడా నన్ను ఏవైనా చేయొచ్చు, చేయలే. గుర్తుందా? ఒకసారి చెప్పా, మొన్న ఈ మధ్య థ్యాంక్స్ చెప్పా నారాలో. ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని ఇంకో దాన్ని విమర్శించారని చెప్పేసి ఎవరినో వాళ్ళని చంపాలని నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప, వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. అది కూడా చెప్పాను నేను లైవ్లో. చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి, మీ రాజకీయ పరిణితికి హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పా. మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా, మరి తప్పులు ఉన్నప్పుడు చెప్పరా. నేను మావిడ కూడా అంట, మావిడ కూర బాగా వండినప్పుడు సూపర్గా ఉండేవు లత అంట. అందులో రాళ్ళు వచ్చి ఉప్పు ఎక్కువైంది అనుకో, ఏంటమ్మా ఉప్పు ఎక్కువ వేసేది చండాలంగా అన్న తింటాను కదా మనం బతికామంట. ఆ పొగిడినప్పుడు మా ఆవిడ తీసుకుంది, నా కోపం వచ్చినప్పుడు తీసుకోదా, మీరు అలాగే తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబోవ్ ఆల్ సార్, నేను ఎక్కువగా మిస్ అయిపోతున్నానంటే మీడియా మీరు నాకు 87వ సంవత్సరం నుంచి, నేను చిన్నప్పుడు ఒక బాయ్గా ఉన్నప్పుడు మద్రాసులో, అప్పుడు కూడా మీలాంటి జర్నలిస్టులు, సినిమా వాళ్ళు అరే కుర్రోడు బాగా చదువుకున్నాడు పాపం, ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నానంట, బాయ్లాగా ఉండి అని నాకు 1/2 పేజీ 1/4 పేజీ రాసేవాళ్ళు. పెద్ద రైటర్లు కూడా రాయలా. వాళ్ళందరికీ పాదాబంధం చేస్తున్నా. మీ అందరు ఎంతో నన్ను ఎప్పుడూ ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ చూడకుండా నన్ను ఎప్పుడూ అభినందించేవాళ్ళు. నన్ను అభినందించేవాళ్ళు T5లో ఉన్నారు, ఏబీనాథంలో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు, ఈనాడులో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. అందరికీ నేను మెప్పించినా, ఒప్పించినా, నొప్పించినా సరే, నొప్పించానుకుంటే క్షమించండి, ఒప్పించానుకోండి అభినందనలు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.